అప్పుడు వెంటనే కామధేను వచ్చి పరమాత్మని స్తోత్రం చేసింది. అదితి వచ్చింది. దేవేంద్రుడు ఆ కామధేనువు యొక్క పాలని దిగ్గజములు తమ తొండములతో పట్టుకొచ్చినటువంటి ఆ మందాకిని జలాలతోటి, గో అంటే భూమి, వింద అంటే రక్షించినవాడు, గో అంటే శబ్దము రక్షించినవాడు, గో అంటే వేదము రక్షించినటువంటి వాడు, గో అంటే సమస్త లోకములు, వింద అంటే రక్షించినవాడు, ఇన్ని అర్థములతో అందరినీ అన్ని వేళలా కాపాడగలిగిన వాడివి నువ్వేనని ఆ రోజున కృష్ణ పరమాత్మని కామధేనువు యొక్క పాలతోటి మందాకిని జలాలతోటి అభిషేకం చేసి, ఇవాళ నీకు పట్టాభిషేకం చేసి నీకు బిరుదిస్తున్నానని గోవింద అన్న నామంతో పట్టాభిషేకం చేశాడు. 7 రాత్రులు 7 పగళ్ళు స్వామి కష్టపడి సంపాదించుకున్నటువంటి నామము గోవింద నామము. అందుకే ఎక్కడైనా గోవిందా అంటే చాలట ఉలిక్కి పడిపోతాట. అంత కష్టపడి కాపాడితే నాకు ఆ పేరు వచ్చింది, ఎవరో నన్ను పిలుస్తున్నా ఆ పేరుతో అంటారట. అందుకే ఇప్పటికీ వెంకటాచల పర్వతం గురించి, వెంకటాచలం గురించి చెప్తూ మాట అంటారు, గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులగు పుణ్య పురుషులొకట, స్వామి ప్రసాదంబు భక్తి కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట, తల తీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట, ఏది ఎయ్యడ చూచిన స్వామి మాటే, ఏది ఎవ్వరు చేసిన స్వామి పనియే, సకల హృదయాల నుండెడి స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. అక్కడ ఆ వెంకటాచలం పర్వతం మీద చూస్తే ఎవరిని చూడండి గోవిందా గోవిందా అంటుంటారు. గోవిందనామం ఎంతగా మన జీవనంలో మమేకమైపోయిందంటే, భోజనాలు పెట్టారనుకోండి, భోజన ప్రారంభ సమయే భగవన్నామస్మరణ గోవిందా గోవింద, భోజన మధ్యకాలే భగవన్నామస్మరణ గోవిందా గోవింద, భోజన పరిసమాప్తకాలే గోవిందనామస్మరణ గోవిందా గోవింద. చిన్న పిల్లాడు పుట్టి కొద్దిగా వాడికి మాటలు రావడం మొదలెట్టగానే తల్లి మొదట నేర్పేది ఏంటంటే జోద పెట్టి గోవిందా గోవిందా అని నేర్పుతుంది. భర్త ఇంటికి తిరిగి రానే, ఏమండి వీడికి గోవింద పెట్టడం వచ్చిందంటుంది. ఏది పెట్టినానా పెట్టి 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 అంటే అమ్మని చూసేవాడు గోవిందా గోవిందా అంటే మురిసిపోతుంది అమ్మ, తండ్రి మురిసిపోతాడు. ఆఖరికి ఒకటి శరీరం వదిలేశాడు అనుకోండి గోవిందా అంటూ ఎత్తేస్తారు. ఆఖరికి ఒకడు ఓడిపోయాడు అనుకోండి, ఇందులోనన్నా గోవింద కొట్టేశాడండి. అంతగా గోవిందనామం మమేకమైపోయింది మన జీవితంలో. గోవిందనామాన్ని అంత ప్రచారం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అంటూ గోవిందనామాన్ని లోకానికి అమృతాన్ని పంచినట్టు పంచిపెట్టినటువంటి మహాపురుషులు ఆ శంకర భగవత్పాదులు. ఇప్పటికీ మీరు వెంకటాచలంలో చూడండి, ఒక్కొక్క రకమైనటువంటి స్థితిలో మాట్లాడుతూ గోవిందనామం ద్వారానే సంకేతిస్తారు భక్తులు. ఎంతకీ కంపార్ట్మెంట్ తాళాలు తీయలేదనుకోండి, గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద, అట్నుంచి ఎవరో వచ్చి తాళం తీసి ఇలా తీస్తుంటాడు, గోవిందా గోవిందా అంటారు. ఆ అనడాన్ని బట్టి తలుపు తీశారో తలుపు తీరే అన్నది గోవిందా గోవిందా కింద మార్చేస్తారు. ఆ గోవిందనామం ఎక్కడ చూసినా మార్మోగుతుంటుంది. అసలు ఏమి వెంకటాచల పర్వతం, ఏమి గోవిందనామం, ఏమి స్వామి, ఏమి అద్భుతం. ఆ వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళి ఆ ఆనందనిలయ విమానంలోకి ప్రవేశించి వెంకటేశ్వరుని దర్శనం చేయడానికి రాజద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ పక్కన ఉన్నటువంటి గొట్టానికి ఉన్న కన్నాలలోంచి నీళ్లు కారుతూ ఆ తివాచీ మీదకి వెళ్ళేటప్పటికే మన కాళ్ళని ఆ నీళ్లు కడిగేస్తే అటు ఇటు ఉన్న శంఖనిధి పద్మనిధి అన్న 2 విగ్రహాల వంక చూసి లోపల ఉన్నవాడు సార్వభౌముడని మనకి చెప్తున్నారని తెలుసుకుని గడప దాటి ఆ తివాచీ మించి కొంచెం ముందుకెళ్ళి ఇలా తలెత్తి చూసేటప్పటికి వేలాడుతున్నటువంటి గుణపాన్ని చూసి, ఓహో ఇది ఒకానొకనాడు అనంతాచార్యుల వారి స్వామి మీదకి విసిరితే స్వామి గడ్డానికి తగిలితే ఇప్పటికీ భక్తుడు కొట్టిన దెబ్బకి గుర్తుగా పచ్చకర్పూరం పెట్టుకున్న స్వామి అని చెప్పి ఆ గుణపం వంక చూసి నమస్కారం చేసి 2 అడుగులు ముందుకేసి ఇలా ఎడం పక్కకి తల తెప్పి చూస్తే అచ్యుతరాయులు, వెంకటపతిరాయులు, వరదాజీ అమ్మాణ్ణి 3 విగ్రహాలు చూసి ఇలా కుడి పక్కకి చూస్తే టోపీ పెట్టుకుని ఇలా 2 చేతులతో నమస్కారం చేస్తూ తను బ్రతికుండగానే తన విగ్రహాలు పెట్టుకుని తన భక్తి ప్రకటించుకున్న ఆంధ్రభోజుడైనటువంటి కృష్ణదేవరాయలు, తిరుమలదేవి, చిన్నాదేవి, ఇలా కొంచెం ముందుకి చూస్తే ఏ బిడ్డలు తల్లి మొక్కుకుందో, ఏ ఆపదొస్తే మొక్కుకుందో
అక్కడ తులాభారం వేస్తూ పటికి బెల్లం బస్తాలు, చిల్లరి నాణేలు, బెల్లం గడ్డలతోటి పసిపిల్లల్ని పడుకోబెట్టి పెద్దవాళ్ళని కూర్చోబెట్టి తులాభారం వేసేటటువంటి ఆ తూకం, ఇలా కుడిపక్కకి తల తిప్పి చూసేటప్పటికి అద్దాల మంటపం, స్వామికి అద్దాల మంటపంలో జరిగేటటువంటి ఊంజల్ సేవ, అక్కడ కూర్చునేటటువంటి వేద పండితులు, ఇలా చూసేటప్పటికి ఎడం పక్కన తిరుమలరాయ మంటపం, రంగనాయకుల మంటపం, కొద్దిగా ముందుకెళ్ళి అక్కడ తెల్లటి గ్లాస్కో పంచా, తెల్లటి చొక్కా వేసుకుని అట్టబట్టుకుని ఏదో రాసుకుంటున్నటువంటి దేవాలయ అధికారి దగ్గర కూర్చుని ఇలా ఎదురుగుండా చూస్తే ఇత్తడి పళ్ళెం మీద ఒకనాడు మాలిక్ కాఫూర్ దక్షిణ దేశం మీదకి దండయాత్రకు వచ్చే రంగనాథస్వామి వారి విగ్రహాల్ని తస్కరించబోతే ఆ విగ్రహాల్ని తెచ్చి కొంతకాలం ఈ మంటపంలో ఉంచిన కారణం చేత దీనికి రంగనాయకుల మంటపం అనేటటువంటి పేరు వచ్చిందని నల్లటి అక్షరాలున్న ఇత్తడి పళ్ళెం మీద బోర్డు జరిగి అక్కడ కొంతమంది మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు లోపల స్వామిని దగ్గరగా దర్శనం చేసి బయటికి వచ్చి కూర్చుని లోపలికి నుంచి తెచ్చి ఇచ్చినటువంటి ప్రసాదాలు తిని పక్కన ఉన్న పంపుల్లో చేతులు కడుక్కుని నీళ్లు తాగుతున్న వాళ్ళని చూసి వాళ్ళు ధన్యులు అనుకుని ఒక్కసారి ఆ రంగనాయకుల మంటపం పక్క నుంచి నడుస్తూ అలా ప్రదక్షిణంగా వెడుతుంటే దానికి ఉన్నటువంటి ఆ ఇత్తడివి చతురస్రాల్లో విజిటింగ్ కార్డులు, ఆ చేతులు కట్టుకునే కాశీతాళ్ళు కూడా గుచ్చేసి, నాణ్యాలు గుచ్చేసి తమ భక్తి ప్రకటన చేసుకున్నటువంటి సంస్థల అధినేతల్ని చూసి ఓహో ఇక్కడో విజిటింగ్ కార్డు గుచ్చితే ఐశ్వర్యం వస్తుంది అనుకుంటారు. ఎంత నమ్మకం రా వీళ్ళకనుకుని ఒక నమస్కారం చేసుకుని ఆ రంగనాయకుల మంటపం వెనక నుంచి నడుస్తుంటే ఆ చతురస్రాల కన్నాల్లోంచి చూస్తే లోపల పెద్ద శేషవాహనం కనబడితే దానికో నమస్కారం చేసుకుని ముందుకెళ్లి కుడిపక్కకి తిరిగితే ఎడం పక్కన కళ్యాణ మంటపం, లోపల పెద్ద వేదిక, దాని మీద 2 వెండి సింహాసనాలు, ఒక దాంట్లో స్వామి, ఒక దాంట్లో ఉభయనాంచారులు, గోడలకి పెట్టినటువంటి టీవీ సెట్లు, పెద్ద పెద్ద ఫ్యాన్లు, పక్కన అరుగు మీద కూర్చునేటటువంటి అధికారులు, ఆ వెనక వచ్చినటువంటి వాళ్ళు కొంతమందిని కూర్చోబెట్టడానికి ఏర్పాటు, తివాచీలు. మళ్ళీ కుడిపక్కకి తిరిగి అలా స్వామి దర్శనానికి వెడుతున్నప్పుడు ఆ ఇత్తడివి చిన్న చిన్న చట్రాల్లాంటివి ఉంటాయి, అవి పిల్లలు గిరికీలు తిప్పినట్టు తిప్పుతుంటే ఆ పక్కన ఎర్రటి గ్యాస్ గొట్టం ఒకటి తూములోంచి వస్తుంటే జాగ్రత్తగా నడవేవు, కాలికి తగిలితే దెబ్బ తగులుతుందని భార్యకి చెప్పి ఆ గోడ సందుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న జాగాల్లో పెట్టినటువంటి విజిటింగ్ కార్డులు, నొక్కేసిన నాణేలు చూసి నవ్వుకుని ఆ బుడిపిలు కొంతమంది తిప్పుతుంటే కుడి చేతి వైపు అలా ముందుకెళ్లి కుడిపక్కకి తిరిగితే ఎదురుగుండా ధ్వజస్తంభం, దానికి కట్టిన దర్భలు, ఆ ముందు ఉన్నటువంటి బలిహరణ మంటపం, అక్కడికి వచ్చి ఆ ముందు ధ్వజస్తంభం దగ్గర నేల మీద పడి నమస్కారం చేస్తున్నటువంటి దేవాలయం ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చూసి అయ్యా ఎంత అదృష్టం చేసుకున్నారో ఈ పదవిలో ఉన్నారనో నమస్కారం చేసి అక్కడి నుంచి ఇలా ఎడం పక్కకి వెళ్ళేటప్పటికి పెద్ద గడప దాటుతుంటే ఈ మధ్య కాలంలోనే గోడలో బయటపడినటువంటి విగ్రహాలకి గాజు పేటిక పెడితే అది దాటి కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఎదురుగుండా ఉన్నటువంటి పెద్ద అద్దాల పేటికలో పడుకున్నటువంటి రంగనాయక స్వామి, ఒక్కసారి ఇలా ఆకాశం వంక పైకెత్తి చూస్తే ఆకాశం కనపడి ఆలయ శిఖరం కనపడుతుంటే ఎడం పక్కకి తిరిగి వరదరాజస్వామి దేవాలయం పక్క నుంచి తిరిగితే ఆకుపచ్చటి పట్టుపంచ, ఎర్రటి బోర్డరు, ఆ వరదరాజస్వామికి నమస్కారం చేసి కొద్దిగా దాటి ఇలా లోపలికి వెడుతుంటే ఎడం పక్కన గుండిగలతో నైవేద్యం పెట్టిన పదార్థాల్ని ఇలా భుజం మీద చెయ్యేసుకుని దాని కొక్కాలు పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతుంటే చప్పుడు వస్తుంటే ఆ పదార్థాల సువాసనంతా చూస్తూ సంతోషంగా ఇలా ఒక్క అడుగేసి ఆనందనీయ విమానంలోకి ప్రవేశించగానే ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే సంతోషపడిపోతూ లోపలికెడుతూ ఇలా పైకి చూస్తే బంగారపు చక్కగా ప్లేట్లతోటి పైనంతా కూడా ఆచ్ఛాదింపబడి ఉంటే తెల్లటి దీపాల గుత్తొకటి కిందకి దిగి ప్రకాశిస్తుంటే అక్కడికి వెళ్ళి ఇలా ఎడంచేతి పక్కకి తిరగగానే ఇలా వేటవాలుగా ఉన్నటువంటి కొయ్యబల్ల ఎక్కుతుంటే అటు ఇటు జైవిజీలు, అక్కడ మంటపానికి పెట్టి ఉన్నటువంటి ప్రమిదలో వెలుగుతున్నటువంటి దీపాలు, వెనక్కి తిరిగి చూస్తే రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుడు, కుడి చేతి పక్కనున్న తలుపు వెనకనున్నటువంటి హుండీ, వీటి వంక చూస్తూ గడప దాకా వెళ్ళి ఇలా చూసేటప్పటికి తల ఒక్కటే కనపడుతూ పెద్ద కిరీటం, దాని మించి వ్రేలాడుతున్నటువంటి తోమాల, పెద్ద పెద్ద ఊర్ధపుండ్రాలు, గుండ్రటి ముక్కు, చిన్న నవ్వుతున్నటువంటి నోరు, గడ్డం, దానికి ఉన్నటువంటి పచ్చకర్పూరం కనపడుతుంటే పరమ సంతోషంతో గోవిందా గోవిందా అంటూ ఆ ద్వారం గడప దాటి మెల్లిమెల్లిగా అడుగులు ఒక్కొక్కడికి వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ మందమందంగా నడుస్తూ ఆ స్వామిని చూస్తూ 2 చేతులు ఎత్తి పరవశించిపోతూ ముందుకెడితే ఆ మొదటి గడప దాకా వెళ్ళేటప్పటికి కింద నుంచి చూస్తే ఆ పాదాల మీద పెట్టబడినటువంటి వెండి మెట్లు, దాని మీద ఉన్నటువంటి తులసి, ఎక్కడైనా
ఈ మోకాళ్ళ మీదకుంటాయి, మోకాళ్ళకి పాదాలకి మధ్యలో ఏటవాలుగా వ్రేలాడుతున్నటువంటి ఆభరణాలు, పాద మంజీరాలు, మోకాళ్ళ మీద పెట్టినటువంటి అందెలు, ఆ పైన తొడలకి కట్టబడినటువంటి ఏదో తరిగొండ వెంగమమ్మ గారు చెప్పినట్టు అక్కడక్కడ బట్ట అంటించుకున్నాడు అంటుంది. బట్ట అక్కడక్కడా కనపడుతూ ఆభరణాలన్నీ పెట్టేస్తే ఆ కిరీటం మించి ఉన్న తోమాల, ఆ నాసిక, ఆ కన్నులు, ఆ ఊర్ధ్వపుండ్రాలు ముక్కుకి ఇక్కడ వరకు దిగిపోయి ఉంటే ఆ మెరిసిపోతున్న చెక్కిళ్ళు, గుండ్రటి ముక్కు, చిన్న చిరునవ్వు నవ్వుతున్నట్టుగా ఉన్నటువంటి ఆ నోరు, ఆ గడ్డం, దానికి పెట్టిన పచ్చకర్పూరం, ఆ అందమైనటువంటి కంఠం, వేసుకున్నటువంటి సాలగ్రామ మాడలు, కుడి చేతిలో పట్టుకున్నటువంటి చక్రం, ఎడం చేతిలో పట్టుకున్న శంఖం, ఈ చెయ్యి ఇలా తిరిగి అభయహస్తం ఇలా చూపిస్తుంటే మీ అందరికీ నేనున్నానను బెంగ పెట్టుకోకండి, నా పాదాలు చూడండని రత్నఖచితమైనటువంటి ఆ వరదహస్తాన్ని చూసి ఎడంచెయ్యి ఇలా తిరిగి ఎవరు నన్ను నమ్ముకున్నారో, నా పాదాలు నమ్ముకున్నారో వాళ్ళకి సంసారము నడుంబరికే వస్తుందన్న ఆ సంకేతాన్ని చూసి ఆ వక్షస్థలంలో ఉన్న ఉభయనాంచారులు ఏదో రిబ్బన్లు కట్టారా అన్నట్టుగా చిన్ని బట్టలు వాళ్ళకి ముడులు వేసి ఉంటే ఆ మెడలో వేసుకున్నటువంటి సాలగ్రామాల మాడలు, అష్టలక్ష్మి మాడలు, పెట్టుకున్నటువంటి పెద్ద బడ్డానం, బలిష్టమైనటువంటి తొడలు, ఆ అద్భుతమైనటువంటి మూర్తిని ఆశాంతం పైనుంచి కింద నుంచి పైకి చూసి మురిసిపోయి అక్కడి నుంచి జీవితంలో ఎప్పుడూ ముందుకు చూస్తూ వెనక్కి నడవడం అలవాటు లేకపోయినా ఎంతో సాధన చేసిన వాడిని ఆయన్ని ఇలా చూసుకుంటూ నడుస్తుంటే వెళ్ళటం లేదని అమాంతం తెరేసేస్తే తెర తీసే వరకు అలాగే మళ్ళీ కొద్దిగా నడుస్తూ తెర ఇలా తీస్తారేమో కనపడతాడని ఆకలి చూపులతో చూస్తుంటే మళ్ళీ సర్రని తెర తీసిన చప్పుడు వస్తే అందరు ఇలా ఉంది ఇంకొక్కసారి చూసి స్వామి మళ్ళీ అనుగ్రహించమని గోవిందా గోవిందా అంటూ గడప దాటి బయటికొచ్చి కుడిపక్కకి చూస్తే ఘంటామంటపంలో గంటలు కనబడి బయటికి వచ్చేటప్పటికి ఇలా కుడిపక్క తలెత్తి చూస్తే ఉత్తర ద్వారం దగ్గర పడుకున్నటువంటి స్వామి, ఆయన నాభికమలం, అందులో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు, అక్కడే ఉన్నటువంటి ఆ రంగదాసు తవ్వినటువంటి బావి, దాని మీద ఈ మధ్య పెట్టినటువంటి ఆచ్ఛాదన పలకలు, మెట్లెక్కి ఎడం పక్కకి తిరిగి మళ్ళీ ఎడం పక్కకి చూస్తే కోటేరు లాంటి ముక్కుతో ఒకనాడు కృష్ణ పరమాత్మ యొక్క తల్లి అయినటువంటి యశోదమ్మ వకుళమాత అక్కడే కూర్చుని వంటశాలకున్న గోడలోంచి లోపల ఉన్న వంటలు జాగ్రత్తగా కొడుకు కడుపు నిండా అన్నం పెట్టడానికి వంటలు చేయిస్తుంటే అమ్మా ఎంత అదృష్టవంతురాలివమ్మా, ఆనాడు యశోదవయ్యావు, ఈనాడు వకుళమాతవయ్యావు, రాత్రి వెంకటేశ్వరుడు అంతటి వాడు కూడా పడుకోవడానికి వెడుతూ వచ్చి అమ్మా ఎందుకమ్మా తెలివిగా ఉంటావు, పడుకోవచ్చు కదా అని కాళ్ళు పడితే ఉరే ఇలా రాత్రనక పగలనక ఉంటే నీ ఆరోగ్యం పాడైపోదురా అని అమ్మవారు అంటుంటే లక్ష్మీదేవి ఓకాలు పడుతుంది కదా, అమ్మ కాకినాడ నుంచి కోటేశ్వరరావు వచ్చాడని కొంచెం చెప్పమ్మా అంటే ఉరే కాకినాడ నుంచి కోటేశ్వరరావు వచ్చాడని ఇప్పుడు చెప్పమంటామేట్రా, నిన్ననే చెప్పాడు రా వెంకటేశ్వరుడు, అమ్మ రేపు కోటేశ్వరరావు వస్తున్నాడు కాకినాడ నుంచి అన్నాడర్రా, వాడికి అంత జ్ఞాపకం అంత ప్రేమరా అని వకుళమాత చెప్తే సంతోషపడిపోయి ఆవిడిచ్చిన అప్పం పుచ్చుకొని వెనక్కి వచ్చి ముందుకెడితే అరుగు పక్కన బొమ్మల పేరు పెట్టినట్టుగా ఆజ్ఞాపాలక హనుమ సుగ్రీవాదులుంటే మజ్జిగ పోసుకునే గరిటంత ఉద్ధరణితో చేతి నిండా తీర్థం పోసి ఎంత పెద్ద తలకాయన్నా దానిలో ఇమిడిపోయేటంత పాదుకలు తీసుకొచ్చి ఆ శతగోపాన్ని తల మీద పెడితే అమ్మయ్య స్వామి పాదుకల కింద ఉన్నానని మురిసిపోయి అక్కడి నుంచి మెట్లు దిగి ఒక్కసారి ఆ రంగదాసు బావి దగ్గరికి వచ్చి చూస్తే సింహం మీద నుంచి చూస్తే సింహం మీద వెంకటేశ్వరుడు కూర్చున్నాడా అన్నట్టుగా కుడికాలు ఎత్తి ఎడంతొడ మీద వేసుకున్నటువంటి వీరాసనంలో ఉన్న వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేసి కొద్దిగా ముందుకెళ్ళి శుక్రవారం నాడు పూరాభిషేక సమయంలో వస్త్రాలన్నీ ఇచ్చేటటువంటి మంటపం వంక చూసి నమస్కారం చేసి కుడిపక్కకి తిరిగితే ఎడం చేతి పక్కన అరుగు మీద పరకామణిలో గ్లాస్కో పంచెలు చొక్కాలు వేసుకుని రకరకాల బంగారం, వెండి, ధనం, కట్టలు అన్నీ లెక్క పెడుతున్న వాళ్ళని చూసి ఏవిరా స్వామి ఐశ్వర్యం అని పిల్లలకి చూపించి ఇలా కుడిపక్కకి చూసి ఇలా పైకి చూస్తే ఆనందనిలయ విమానం గుండ్రంగా కనపడుతుంటే ఆ వెనక ఇచ్చట కొబ్బరికాయలు కొట్టరాదు, కర్పూరం వెలిగించరాదు అని బలిహరణ మంటపం ఉంటే తెలియక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగిస్తారులా ఉందని ముందుకెడుతూ తలెత్తి చూస్తే వెంకటేశ్వరుడి కథలో గుర్రం దిగినటువంటి వెంకటేశ్వర స్వామి చెలికెత్తులు రాళ్ళు విసిన సందర్భం అక్కడ కనపడితే అలా ముందుకెళ్ళి మళ్ళీ ఇలా విమాన వెంకటేశ్వరుణ్ణి చూస్తూ కుడిపక్కకి చూస్తే చందనం తీసేటటువంటి భాగవతులు కనబడితే పెద్ద పెద్ద కొయ్య దుంగలు ఇక్కడ స్వామికి చందనం తీస్తారనుకుని ఈ మధ్య మెట్లతో పాటుగా కొయ్య పలకలతో విస్తరించినటువంటి ఆ వేదిక మీదకెక్కి విమాన వెంకటేశ్వరుణ్ణి, విమాన వెంకటేశ్వరుడికి
ఆయనకి ఎడంచేతి పక్కన తోక ఇలా పైకెత్తి తలకి తగిలినట్టుగా ఉన్న హనుమని, వెంకటేశ్వర స్వామి కుడి పక్కన ఆడుకుంటున్న బాలకృష్ణుణ్ణి, బాలకృష్ణుడి పక్కన రెక్కలు విప్పిన గరుత్మంతుణ్ణి చూసి విమాన వెంకటేశ్వరుడికి నమస్కరించి కిందకి దిగి ఎడం పక్కకి తిరిగి కొంచెం ముందుకెళ్లి మెట్లెక్కి ద్వాదశోద్భపుండ్రములతో కూర్చున్న భగవద్ రామానుజాచార్యుల వారికి నమస్కారం చేసి ముందుకెళ్లి కుడి పక్కకి తిరిగితే ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అన్నట్టుగా ఇలా చేతులు పెట్టి కూర్చుంటే ఉబ్బెత్తు చేతులతో గోళ్లతో పట్టుపంచ కట్టు కూర్చున్నటువంటి యోగ నరసింహస్వామికి నమస్కరించి ప్రదక్షిణ పురస్సరంగా అక్కడ మెట్లు కిందకి దిగుతుంటే కుడి చేతి పక్క గరుకు పలక గుండ్రటిది ఉంటే ఇచ్చట కూర్చుండరాదు అని బోర్డు ఉంటే దాని మీద ఓంకారాలు శ్రీకారాలు రాసేసి కళ్ళకి రాసేసుకుంటున్న భక్తుల్ని చూసి ఏమి భక్తిరా ఈ దేశంలో అనుకుని కొంచెం ముందుకు దిగి అలా పైకెళ్ళి గుండ్రంగా తిరిగి హుండీలో 1000 రూపాయల కట్ట పారేసి కొద్దిగా ముందుకెళ్ళి గోడ మీద ఉన్నటువంటి వెండి శ్రీ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి అందరూ ఎగిరిగిరి ముట్టుకుంటుంటే అమ్మా పొడుగ్గా పుట్టి పొడుగు చేతులున్నందుకు నా జన్మకి సార్థకత అని కాళ్ళెత్తకుండా 2 చేతులెత్తి అమ్మవారి పాదాల మీద వేస్తే చల్లగా తగిలితే కళ్ళజోడు తీసి కొడుక్కిచ్చి ఆ చల్లటి చేతులు కళ్ళ మీద పెట్టుకుంటే అబ్బా ఆయన ఎంత పొడుగ్గా ఉన్నారో అమ్మవారి పాదాలు అందాయని మిగిలిన వాళ్ళు అంటుంటే అదో పెద్ద కితాబుగా భావించి ముందుకొచ్చి రంగనాయక స్వామి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ఒంటికి తడుంటుకుంటే కొడుకు దగ్గర కళ్ళజోడు తీసుకుని ఉత్తరీయంతో తుడుచుకుని మళ్ళీ పెట్టుకుని 2 మెట్లెక్కి పైకొచ్చి ఎడం పక్కకి తిరిగితే ఉచిత ప్రసాదాలు ఇచ్చే దగ్గర భార్యను ఒకవైపు కొడుకుని వైపు పంపించి నేను ఓవైపు పెడితే ఒకరికి చక్కెర పొంగలి, ఒకరికి పులిహార, ఒకరికి లడ్డూ దొరికితే ఆ పూలబావి దగ్గర నిలబడి ప్రసాదాలు పంచుకుని ముగ్గురం తింటే అందులో ఎంత మంచి వాసన వస్తోందో అని నేను లేకి మాట అంటే కాసేపట్లో అష్టదల బాలపద్మారాధనం చేస్తాంగా మనకి లడ్డూలు ఇస్తారు రెండని మా ఆవిడంటే ఆ డాక్టర్ ఆ చేత్తో ప్రసాదం తిన్నటువంటి ఆకుగొప్పలు తీసుకెళ్లి అక్కడ ఉన్న డబ్బాలో పాడేసి ఇత్తడి పంపులు గోడకున్నవి నొక్కి చేతులు గడుక్కుని కాసిని నీళ్లు తాగి కుడి చేతి పక్కకి తిరిగి స్వామి యొక్క ఊరేగింపులో వాడినటువంటి కాగడాలు మొదలైనవి అక్కడ పడేసి ఉంటే కొద్దిగా జిడ్డుగా ఉంటే నీటి గొట్టాలతో కడుగుతున్న వాళ్ళ ఆ నీళ్లు మీద పడతాయని పంచ కొంచెం పైకెత్తి కిందకి దిగి ఎర్రతివాచి మించి నడుస్తూ మళ్ళీ గుణపం వంక చూస్తూ ఆ కచ్చడాలకున్నటువంటి బుడిపెలు పిల్లలు తిప్పుతుంటే తప్పురా అంటూ బయటికి వచ్చి పూర్వం స్వర్ణతేరు ఉన్న దగ్గర నిలబడి ఒక్కసారి దేవాలయం వంక చూస్తే దేవాలయానికి పైన కూడా రక్షక భటులు నిలబడి ఉంటే మా దేవాలయాల్లో ఇలా రక్షక భటులు నిలబడకుండా మెటల్ డిటెక్టర్లకుండా వెళ్లకుండా వెళ్ళగలిగే రోజు ఏనాడు సంప్రాప్తం అవుతుందో ఈశ్వరా అని ఓ నమస్కారం పెట్టి కొడుకు ప్రసాదం తీసుకొస్తే ఆ తెచ్చిన ప్రసాదంలో లడ్డు ముక్క తాను తింటుంటే పక్కనున్న వాళ్ళు ముక్క పెట్టమంటే ఆ ముక్క పెడుతుంటే పక్కన పెట్టుకున్న సెల్ ఫోను అప్పుడు మోగితే ఒక్కసారి బహిర్ముఖుడై ఓహో ఇక్కడే ఉన్నాను రా గోవిందనామం చెప్పడంలో వెంకటాచలం గుర్తొచ్చిందని మురిసిపోతే అలా మానసిక దర్శనం వెంకటేశ్వర స్వామి వారిని సేవించుకొని కొండ మీద ఉన్న గోవిందనామాలు మార్మోగిపోతుంటే ఆ గోవిందనామాలతో కంఠం కలిపి మనం కూడా తరించిపోతాం. ఏమీ చేత కానటువంటి చిన్న చిన్న పిల్లల్ని కూడా భుజాల మీద కూర్చోబెట్టుకుని ఎంత నమ్మకం స్వామి మీద ఒక్కడు జిర్రున జీదడు, ఒక్కడికి అనారోగ్యం రాదు. ఆ పిల్లల్ని తీసుకుని పెట్లు తల మీద పెట్టుకుని స్వామి దర్శనానికి వెళ్ళిపోతుంటారు. గోవిందా 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 ఎక్కడ చూసినా ఒకటే నామం. ఆ గోవింద నామం అంత గొప్పది. 7 రాత్రులు 7 పగళ్ళు ఒక కొండని ఎత్తిపెట్టి గోవర్ధనోద్ధరణం చేసి స్వామి తనంత తాను కష్టపడి సంపాదించుకున్నటువంటి నామము గోవిందనామము. ఆ గోవిందనామం పలికితే చాలు సమస్త పాపములు పోతాయి, భగవానుని యొక్క రక్ష మనకి కలుగుతుంది. అంత గొప్ప పట్టాభిషేకము గోవింద పట్టాభిషేకము. ఆ గోవింద పట్టాభిషేక ఘట్టంతో 5 రోజులుగా నేను చేస్తున్నటువంటి ఈ ప్రసంగాల పరంపరని పూర్తి చేసి నాకేం చేత కాకపోయినా నేను చెప్పిన మాటలు వినడానికి ఇంత సహృదయంతో అంతంత వానలలో కూడా ఇంత ఇరుక్కుని వచ్చి కాలు మీద కాలు వేసుకుని ఇంతమంది ఇంత ఇరుక్కు కూర్చుని తలుపుల దగ్గర గుత్తులుగా నిలబడి కూడా విన్నారంటే ఈ దేశంలో భక్తికి కొరత ఎక్కడుంది? భగవంతుని గురించిన అనురక్తిలో లోటెక్కడుంది? ఒక చేతకాని వాడు చెప్తున్నా కూడా మీరింత పరవశంతో విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ